మేము కమ్యూనిస్టులము అని చెప్పుకొని హిందూ హేట్రెడ్ని స్ప్రెడ్ చేసే ఫేక్ కమ్యూనిస్టుల గురించి మాట్లాడుకుందాం. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ దోస్ కమ్యూనిస్ట్ దట్ ఆర్ ఫేక్. కమ్యూనిజం కేమ్ యాజ్ అన్ అపోజిషన్ టు క్యాపిటలిజం. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వర్కర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళకి చాలా అన్యాయం జరిగేది. ఆ అన్యాయం ఎలా అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్, ఈక్వాలిటీ లేకపోవడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దీనివల్ల ఏమైంది అంటే వర్కర్స్కి న్యాయం జరగడం స్టార్ట్ అయింది. థ్యాంక్స్ టు కమ్యూనిజం ఈ రోజు ఫ్యాక్టరీస్లో వర్క్ కండిషన్స్ బాగున్నాయి, వాళ్ళకి వేజెస్ వస్తున్నాయి, వాళ్ళు లివబుల్గా ఉంటున్నారు అంటే అది కమ్యూనిజం వల్లే. ఇండియాలో కూడా మీరు 9 to 5 జాబ్ చేయగలుగుతున్నారు అంటే అవి యూనియన్స్ వల్లే. ఇవన్నీ కమ్యూనిజం వల్లే వచ్చాయి. కమ్యూనిజం హ్యాస్ డన్ రియల్లీ గ్రేట్ థింగ్స్ టు ద సొసైటీ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ బీ థ్యాంక్ఫుల్ టు ఇట్. బట్ కమ్యూనిజంకి రిలీజన్కి సంబంధం ఏంటి? కమ్యూనిజం అపోజెస్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఓనర్కి అగేన్స్ట్కి వెళ్తున్నప్పుడు మీ రిలీజియన్ ప్రాక్టీసెస్ ఆయన రిలీజియన్ ప్రాక్టీసెస్ ఒకటే అయితే మీకు బయాస్నెస్ వస్తుంది. అందుకని కమ్యూనిజం సేస్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్ యూ షుడ్ వర్క్ ఫర్ ఎవ్రీబడి యునైటెడ్ వే. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్తోనే కమ్యూనిజం సేస్ దట్ డు నాట్ ప్రాక్టీస్ రిలీజన్ అని చెప్పి. అంతే తప్ప దే ఆర్ నాట్ అగేన్స్ట్ ఎ రిలీజన్, దే జస్ట్ డోంట్ ప్రాక్టీస్ రిలీజన్ సో దట్ దే గివ్ ఫెయిర్ ఛాన్స్ టు ఎవ్రీబడి. మెనీ కంట్రీస్ వేర్ కమ్యూనిజం ఎమర్జ్డ్ అక్కడ అసలు ఇప్పుడు లేదు కమ్యూనిజం అనేది. ఈవెన్ చైనా విచ్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ కమ్యూనిస్ట్ పార్టీ దట్ ఈస్ ఇన్ రూలింగ్ ఈజ్ ఎ మార్కెట్ డ్రివెన్ క్యాపిటల్. కమ్యూనిస్టులు అందరూ రిలీజియస్ ప్రాక్టీసెస్లో పాల్గొంటారు, నేషనల్ యాంథమ్ పాడతారు, దేశం కోసం పోరాడతారు. వాళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే ఇట్ ఈస్ బిట్వీన్ ద ఓనర్ అండ్ ద వర్కర్. అంతే, అంతవరకే కమ్యూనిజం అనేది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం కమ్యూనిజం అంటే హిందూ హేట్రెడ్. వీళ్ళకి హిందువులంటే ఎంత చిరాకు అంటే కూర్చొని సతీ గురించి 2 గంటలైనా మాట్లాడతారు. లేని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మాట్లాడడం. పోనీ సరే మీరు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు, ఓకే, మరి కమ్యూనిజం అపోజెస్ ఎనీ రిలీజియస్ ప్రాక్టీసెస్. వై ఆర్ యూ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ రిలీజన్స్? బికాస్ దే డోంట్ హ్యావ్ గట్స్. వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళకి ధైర్యం లేదు. హిందూస్ అయితే తిరగబడరు, వింటారు. అదే వాళ్ళు వేరే మతాల గురించి మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి సర్ తన్సే జుదా లేదా కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. అందుకనే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడరు. అంతేగాని మీరు కమ్యూనిస్ట్ ముసుగుల్లో మేము దేశాన్ని ప్రశ్నిస్తున్నాం, మేము మతాన్ని ప్రశ్నిస్తున్నాం అంటే మీరు అసలు చేస్తుంది ఏంటి? మీరు కమ్యూనిస్టులు కాదు, మీరు జస్ట్ హిందూ హేటర్స్ అంతే. లెట్ us యాక్చువల్లీ సీ హౌ టు స్పాట్ ఎ ఫేక్ కమ్యూనిస్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకెవరైనా ఇలాంటి ఫేక్ కమ్యూనిస్టులు కనబడితే కనుక కాల్ దెమ్ అవుట్ అండ్ టెల్ దెమ్ దట్ దే ఆర్ ఫేక్ ఆన్ దేర్ ఫేస్. నిజమైన కమ్యూనిస్టులు అయితే క్యాపిటలిజం మీద పోరాడండి. అసలు ఇప్పుడు క్యాపిటలిస్టిక్ సొసైటీనే లేదు, ఇంకా మీరు ఎందుకు పోరాడతారు? ఐడియాలజీ అనేది రష్యా అంత పెద్ద కమ్యూనిస్ట్ కంట్రీలోనే అంతమైపోయింది అది. అయినా సరే వీళ్ళు చేస్తారు. ఎందుకు అంటే వీళ్ళకి ఒక ముసుగు కావాలి. ఆ ముసుగులో హిందూస్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేయాలి. సో ఈ కమ్యూనిజం అనే ముసుగులో హిందూస్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేసే వాళ్ళని మీరందరూ కూడా కాల్ అవుట్ చేయాలి. జై హింద్, జై భారత్.